హలో అండి. ఈరోజు వెల్వెట్ క్లాత్కి నా అంబ్రెల్లా కట్ చేసి నడుము దగ్గర ఫ్రిల్స్ ఎలా రావాలనేది కట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మా పాపది మెజర్మెంట్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, హార్మోల్ వచ్చి 5.5 పెట్టుకున్నాను అనమాట. లేదా 5 అయినా పెట్టుకోవచ్చు, మనం అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ బట్టి హార్మోల్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ లెంత్ 12, కింద నడుము వచ్చి 22, చెస్ట్ 25, షోల్డర్ 5 ఉంది. ఇది ఎలా మార్క్ చేసుకోవాలో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను బ్యాక్ సైడ్ వచ్చి జిప్పు వేయాలనుకుంటున్నాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ వదిలేసి మార్క్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ అంటే అటువైపు మాట. కింద వచ్చి మనం కుర్చీలు పెడతాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ వదిలేనమాట. ఎందుకంటే నాకు కరెక్ట్గా ఉంది, అందుకని నేనేం కట్ చేయట్లేదు. నేను లెంత్ 12 చెప్పాను కదా, ఇక్కడ 12 తీసుకుంటున్నాను. సమానంగా తీసుకోండి, అటువైపు సమానంగా 12 తీసుకోండి, మిడిల్ కూడా సమానంగా తీసుకోండి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇంకొక 1/2 ఇంచ్ షోల్డర్ కోసము ఒక 1/2 ఇంచ్ తీసుకోండి అన్నమాట. కింద వచ్చి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైన వచ్చి నేను 2.5 తీసుకుంటున్నాను, లేదా 2.25 తీసుకోండి, మీ ఇష్టం. ఇక్కడ నేను 2.5 ఎందుకు తీసుకున్నట్టు ఒక 1/2 ఇంచ్ హ్యాండ్ లూజ్కి, ఒక 1/2 ఇంచ్ నెక్ లూజ్కి పోతుంది అన్నమాట. కరెక్ట్గా మనకి 2.25కి వచ్చేస్తుంది. కింద కూడా 2.5 తీసుకున్నాను. ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి. అలాగే కింద పైన ఇలా 5 తీసుకున్నాము, కింద కూడా అలానే తీసుకోవాలన్నమాట. 5 కరెక్ట్గా 5కి కింద వచ్చి నేను 5 ఇంచెస్కి మార్క్ చేసి చూస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది 5.25 పెడితేనే 6.25 వస్తుందండి, కానీ 5 పెట్టి చూద్దాము. ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను, కానీ కొంచెం కిందకే పెడతాను. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చి 25 ఉంది. దాని టేప్కి సమానం చేస్తే నాకు 12.5 వచ్చింది. 12 మీద అంటే 12 మీద 2 గీతలు అన్నమాట. 6 మీద 2 గీతలు వచ్చింది నాకు. కానీ నేను ఒక గీత కలుపుకొని 6.25కి మార్క్ చేసుకుంటున్నాను. మనం కుట్టేటప్పుడు టైట్ లూజ్ వస్తాయి కదా, అందుకని 6.25కి మార్క్ చేసుకుంటున్నాను. కింద కూడా అలాగే 6.25కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను డాట్స్ పెట్టాలనుకుంటున్నాను. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇక్కడ కూడా అంతే. 6.25కి ఎలా మార్క్ చేసుకున్నారని అడగచ్చు. 22 నడుము లూజ్ అయితే మీరు 6.25 ఎందుకు పెట్టారనుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ డాట్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను, కానీ చూద్దాం స్టిచ్ చేసేటప్పుడు నాకు పెట్టాలనిపిస్తే పెడతాను, లేదంటే 3 ఇంచెస్ అనేవి కట్ చేసేస్తాను అన్నమాట. దానికి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ వచ్చి పైన ఒక 1 ఇంచ్కి పైన, కింద వచ్చి ఈ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, దానికి కింద ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి. ఇలా క్రాస్గా మార్క్ చేసుకుంటే అంటే నడుం దగ్గర ఫ్రిల్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట. ఇక్కడ చంక రౌండ్ చూద్దామండి. నాకు చెస్ట్ లూజ్ వచ్చి 25 కదా, 25 అయితే ఆర్మోల్ వచ్చి 6.25కి రావాలండి. 6.25కి అంటే షోల్డర్ దగ్గర ఇలా హాఫ్ అనేది ఇలా మార్క్ చేసుకుంటే మీకు కరెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట షోల్డర్. నేను అందుకే 12 ఇంచులు పెట్టానండి. ఎక్కడ లూజ్ టైట్ ఏమీ రాకుండా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే దానికి ప్రాబ్లం ఉండదు, అడ్జస్ట్ అయిపోతుంది. నాకు 6.25 రాలేదు కాబట్టి నేను ఏం చేశానంటే 5.25కి మార్క్ చేసుకున్నాను. కరెక్ట్గా వచ్చేసింది 6.25. చూడు, 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ కర్వ్ స్కేల్తోని కర్వ్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ మెజర్ చేసుకోండి. కరెక్ట్గా నాకు 6.25 వచ్చేసింది. ఇప్పుడు నీట్గా డ్రా చేసేసుకోండి. ఇక్కడ నేను నెక్ అయితే ఇప్పుడు కట్ చేయనండి, అది మనం తిప్పేస్తాం కదా ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు, అందుకే అది మనకి ఈజీ అవుతుంది. జస్ట్ నేను ఇలా మీకు చూపిస్తున్నాను. అలాగే బ్యాక్ నెక్ వచ్చి నేను 3 ఇంచెస్ పెట్టుకున్నాను, జిప్ వేస్తాను కాబట్టి. మొత్తం ఇలా డ్రా చేసిన తర్వాత కట్ చేసేసుకుందాము.
ఎక్కడ మార్క్ చేసుకున్నామో అక్కడ ఫస్ట్ తీసేసి ఇప్పుడు మార్క్ చేసినవన్నీ కూడా నీట్గా కట్ చేసేసుకుందాము. ఓకేనా. ఇంకొక డౌట్ మీకు రావచ్చు, అండ్ ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే అయింది. నేను 1/2 ఇంచ్ ఉంచాను కదా, అయితే 4 ఫోల్డింగ్స్ మీద నేను మడత చూసుకోలేదు. కాబట్టి పర్వాలేదు, మనం ఎక్స్ట్రానే తీసుకున్నాం కాబట్టి అది కవర్ అయిపోతుంది, లైనింగే కాబట్టి ఒక్క 1/2 ఇంచ్ లైనింగ్ అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది అయిపోయింది. జిప్ వేయడానికి నేను ఒక 1/2 ఇంచ్ ఉంచాను కదా, అది ఒకవైపు మాత్రమే వస్తుంది, రెండో వైపు రాదు. కొంచెం చూస్తున్నారు కదా తేడా, అది నేను గమనించలేదు. సో కొంచెం ఇది మిస్టేక్ అయింది, మీరు ఇలా చేయొద్దు. నేను అదేం చేస్తానంటే ఫ్రంట్ది ఆ 1/2 అనేది కట్ చేసేసి బ్యాక్ది 1/2 అటాచ్ చేస్తాను అనమాట. మనకి లైనింగే కాబట్టి నో ప్రాబ్లం. సో ఇలా డ్రా చేసేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ మీషోలో నేను ఇలా డాట్స్ వేసే కవ్ స్కేల్ అనేది స్కేలు ఇవన్నీ ఆర్డర్ చేసినండి, అన్నీ డూప్లికేటే వచ్చాయి, నాకు ఒరిజినల్ ఏం లేదు. అవి ఒక స్టీల్ లాగా ఉందన్నమాట. అలా హోల్స్ పడిన దాన్ని నేను ఆర్డర్ పెట్టాను, ఏం బాగాలేదండి, వేస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ అని నేను చెప్పచ్చు. నాకైతే అది యూజే అవ్వలేదు. సో ఇలా కట్ చేసేసుకుంది ముందే. ఇక్కడ డాట్స్ పెట్టేసుకోండి అన్నిటి దగ్గర, ఎక్కడైతే మీరు మార్క్ చేసుకున్నారో అక్కడ డాట్ పెట్టేసుకున్నారనుకోండి, ఈజీ అయిపోతుంది. నేను 6.5 నడుము లూజ్ ఎందుకు తీసానంటే ఇందుకేనండి, అక్కడైనా మిస్టేక్స్ వస్తే మనకి కరెక్ట్గా ఆ మిస్టేక్స్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అన్నమాట. కొంచెం ఎగస్ట్రా తీసుకొని జ్ఞాపకం మీద అలా మార్క్ చేసుకుంటే యాక్చువల్లీ నడుము లూజు 6 వస్తుంది. నేను ఒక 3 గీతలు ఎగస్ట్రా తీసుకొని అది కవర్ చేస్తాను అన్నమాట. ఇలా అంబ్రెలా కట్కి కోన్ షేప్ ఎలా పెడతామో అలాగా మీరు 2 ఫోల్డ్స్ మీద ఇలా కోన్ షేప్ పెట్టుకొని ఇక్కడ వేస్ట్ ఎంత వచ్చిందో చూడండి. నాకు 8.5 వచ్చింది. 8.5 అంటే నాకు కరెక్ట్గా 17 వచ్చింది అన్నమాట. ఇక్కడ కింద ఎంత లెంత్ ఉందో చూసుకుంటున్నాను, నాకు 33 ఉంది. ఈ 33 కరెక్ట్గా అలాగా మార్క్ చేసేసుకుంటున్నాను అన్నమాట. మీకు అర్థమైంది కదా, కింద మన క్లాత్ ఎంత ఉంది, కింద నుంచి చూసుకుంటే మనకి ఎంత ఉందో తెలిసిపోతుంది. మా పాపది హైట్ 30, సో నాకు 30 ఇంచెస్ కావాలి, 3 ఇంచెస్ ఎక్స్ట్రానే ఉంది కాబట్టి ఇక్కడ నేను 15 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. మనకి వేస్టేజ్ వచ్చి ఎంత ఉంది, 8.5 ఉంది. 8.5 అంటే ఒక పక్క 17 ఇంచులు వస్తుంది. కానీ నాకు కుర్చీలు రావాలి కాబట్టి పైనుండి మనం లెంత్ వచ్చి 12 ఇంచులు తీసుకున్నాము. హైట్ 1/2 ఇంచు కలిపితే 12.5 ఇంచులు అనుకోండి. ఇక్కడ నాకు 2 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ నాకు డౌన్ కావాలి. 30 లెంత్ వచ్చి 30 పెట్టాలనుకుంటున్నాను. మీకు అర్థమవుతుంది కదా. కింద నుంచి 30 ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఎంతవరకు వస్తుంది అని. ఓకేనా. ఇప్పుడు పైనుంచి నేను 14 ఇంచులకి మార్క్ చేశాను. ఫస్ట్ 15కి చేశాను, నాకు అక్కడ క్లాత్ అడ్జస్ట్ అవ్వాలి. ఈ వెల్వెట్ క్లాత్ అడ్జస్ట్ చేస్తే అసహ్యంగా ఉంటుంది కాబట్టి నాకు ఎంతవరకు కోన్ షేప్ వచ్చిందో అంతవరకే నేను అడ్జస్ట్ చేశాను అన్నమాట. మీకు ఈ వీడియో అర్థం అవ్వకపోతే మరొకసారి నాకు కామెంట్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కటింగ్ వీడియో, నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ వీడియో వస్తుంది.